రోజుల తరబడి గూడు కట్టుకున్న బాధ, ఆవేదన, దానికి తోడయ్యే డిప్రెషన్. ఇలాంటి టైంలో ఏమాత్రం ధైర్యం కోల్పోయినా చావు వేటాడేస్తుంది. 100 కిలోమీటర్ల వేగంతో వస్తున్న రైలుకి మనిషి ఎదురెళ్లేలా చేస్తుంది, లేదా ఉరివేసుకుని చనిపోయేలా చేస్తుంది. చర్లపల్లిలో 2 పిల్లలతో సూసైడ్ చేసుకున్న విజయశాంతిరెడ్డి విషాదమైన, ఇప్పుడు పుత్తూరులో చిన్న పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న పద్మ ఘటన అయినా వీళ్ళు ఎందుకు ఇలా చేశారో ఎవరు ఊహించలేకపోతున్నారు. వీళ్లతో పాటు పిల్లల్ని ఎందుకు కడతీర్చారో అంతుపట్టడం లేదు. విజయశాంతిరెడ్డి కేసునే చూడండి. డబ్బుకి లోటు లేదు, పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, భర్త విదేశాల్లో ఉంటూ సంపాదిస్తున్నారు. ఇక్కడ విజయారెడ్డి కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఫ్యామిలీలో గొడవల్లాంటివి ఉన్నట్టు ఇప్పటి వరకు బయటపడలేదు. అయినా ఆమె మెదడులో ఆత్మహత్య చేసుకోవాలనే పురుగు పుట్టింది. ఇందుకు డిప్రెషనే కారణం అంటున్నారు. విచారణ ఇంకా పూర్తి కావాల్సింది. అయితే తను చనిపోతూ తన వెంట పిల్లల్ని తీసుకువెళ్ళింది విజయ. ఎదిగిన పిల్లల్ని కూడా ఎందుకు తనతో పాటు తీసుకెళ్లి సూసైడ్ చేసుకుందో ఇప్పటికీ మిస్టరీనే. కొడుకు కూతురు చక్కగా ఉన్నారు, చదువులు పూర్తయితే వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడగలుగుతారు. అయినా ఏం జరిగిందో తెలియదు. పిల్లలు కూడా తల్లి మాట విన్నారు, ఆమెతో పాటే లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టేశారు. చనిపోయే ముందు విజయ కూడా సూసైడ్ లెటర్ రాశారు. అమ్మా, నాకు ఈ లైఫ్ నచ్చలేదు, చాలా ట్రై చేశా బతకటానికి, కానీ కుదరలేదు. నా పిల్లల్ని వదిలేసి పోలేను, అందుకే వాళ్ళని తీసుకెళ్తున్నా. నా చావుకి ఎవరూ కారణం కాదు, ఇష్టంతోనే పోతున్నా అంటూ రాసింది విజయ. పుత్తూరుకు చెందిన పద్మది ఇంకో రకమైన కథ. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కోసం ఇంట్లో వాళ్ళని ఎదిరించింది. ఇప్పటికి 8 ఏళ్లైంది. కానీ ఈ 8 ఏళ్లలో ఏం మిగిలింది? భర్త సరిగ్గా చూసుకోడు, దీనికి తోడు అప్పులు. జీవితంపై నమ్మకం కోల్పోయింది పద్మ. తనకి ఈ లైఫ్ వద్దనుకుంది, సూసైడ్ చేసుకోవాలనుకుంది. తాను లేకపోతే పిల్లలు ఏమైపోతారో అని భావించినట్టుంది. వాళ్ళకి ఉరివేసి తాను ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఇక సూసైడ్ నోట్లో రాసిన మాటలైతే కన్నీళ్లు పెడుతున్నాయి. తల్లిదండ్రుల్ని కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి తన జీవితం గుణపాఠం కావాలని సూసైడ్ లెటర్లో రాసింది పద్మ. ఒక అమ్మాయి తన భర్తలో ఉండకూడదు అనుకునే అన్ని లక్షణాలు తన భర్తలో ఉన్నాయని, ఇలాంటి జీవితం తాను కలలో కూడా ఊహించలేదంటూ ఆవేదన చెందింది. శివశంకర్ని పెళ్లి చేసుకున్న పాపానికి ఎంత కష్టపడాలో అంతా అనుభవించారని చెప్పింది. తన కడుపున పుట్టిన పాపానికి తన పిల్లలు కూడా అదే కష్టాలు అనుభవించారని వాపోయింది.